గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఆస్తుల విభజన బకాయిల ఖరారు 9వ షెడ్యూల్లో 23, 10వ షెడ్యూల్లో 30 సంస్థలపై ఇంతకాలం కుదిరిన ఏకాభిప్రాయం. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన నిధులపైన వివాదం. ఈ అంశాలపైన చర్చించనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు. నేడు ప్రజాభవన్లో కీలక సమావేశం. చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం. తెదేపా అధినేతకు దారి పొడవునా నీరాజనం. బేగంపేట నుంచి జూబ్లీస్ నివాసం వరకు ర్యాలీ. వర్షం కురుస్తున్నా వెన్నంటి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు. ఖరీఫ్ సాగు ఆలస్యమే. రిజర్వాయర్లోకి ప్రారంభం కాని ప్రవాహాలు. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ భారీ వర్షాలు లేకపోవడమే కారణం. నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కృతనిశ్చయంతో ఉన్నాం. నిబంధనలు ఇష్టం వచ్చినట్లు మారిస్తే చట్టపరంగా సమస్యలు. రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావద్దు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. వాట్సాప్లోనూ వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు సాక్షి. పరిశ్రమల భూములు తాకట్టు. 10,000 కోట్ల సేకరణ లక్ష్యంగా ప్రభుత్వ పావులు. కోకాపేట, రాయదుర్గంలో విలువైన భూముల గుర్తింపు. 20,000 కోట్ల విలువ చేసి 400 ఎకరాలు తనఖాకు సిద్ధమైన టీజీఐఐసి. గతంలో ఇచ్చిన టెండర్ రద్దు. మరోమారు టెండర్ పిలిచేందుకు సన్నద్ధం. బిడ్డర్ల ఎంపికలో టీజీఐసితో పాటు ఆర్థిక శాఖకు బాధ్యతలు. రుణం ఇప్పించే మర్చెంట్ బ్యాంకర్కు 100 కోట్ల కమిషన్. ప్రజాభిప్రాయం మేరకే రైతు భరోసా. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. అభిప్రాయ సేకరణ కోసం ఈ నెల 11, 16 తేదీ జిల్లాల్లో పర్యటనలు. ఈ నెల 11 నుంచి 16 తేదీల్లో జిల్లాల పర్యటనలు. ప్రజలు అభిప్రాయం తెలిపేందుకు ప్రత్యేక ఫార్మాట్. ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న అంశంపై కూడా ఆ తర్వాతే స్పష్టత. కౌలు రైతులకు భరోసా ఇస్తామని స్పష్టం చేసిన మంత్రులు. త్వరలో జాబ్ క్యాలెండర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి విడుదల చేస్తాం. కాంగ్రెస్ నేతలతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్. నిరుద్యోగులకు మేలు జరిగేలా త్వరలో నిర్ణయాలు. స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం. నిరుద్యోగుల డిమాండ్లపై అధికారులతో సీఎం చర్చ. హాజరైన విద్యార్థి సంఘాలు, నేతలు. రాజకీయం చేయదలుచుకోలేదు. హత్రాస్ తొక్కిసలాట ఘటనపై రాజకీయం చేయదలుచుకోలేదని విపక్ష నేత రాహుల్ చెప్పారు. బాధితులను పరామర్శించారు. బోలేబాబా ఆస్తులు 100 కోట్లు. హత్రాస్ దుర్ఘటన కారణమైన బోలేబాబాకు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు రేవంత్ బాబు భేటీ. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశం. షెడ్యూల్ 9, 10లోని అంశాల పాటు పలు అపరిష్కృత సమస్యలు, అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్. తెలంగాణ తరఫున హాజరు కానున్న డిప్యూటీ సీఎం భట్టి. రోబో ఆత్మహత్య. దక్షిణ కొరియాలోని ఒక కార్యాలయంలో పనిచేసే ఒక రోబో పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియా పేర్కొంది. చూపున్న కళ. అంధత్వాన్ని జయించి 19 ఐఐఎంలలో ప్రవేశానికి అర్హత సాధించిన జైరాబాద్కు చెందిన కొత్త కాపు శివానీపై ప్రత్యేక కథనం. నీట్ యూజీ కౌన్సిలింగ్పై అయోమయం. నేటి నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్న కేంద్రం. ఇప్పటి వరకు కనీసం షెడ్యూల్ విడుదల చేయని ఎంసీసీ. మరోవైపు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడిన పరిస్థితి. కౌన్సిలింగ్ ఆలస్యం, ఆందోళనలో విద్యార్థులు. మండలిపై పట్టు కోసమే పెద్దలపై వలసల వల. పై చేయి కోసం యాక్షన్ ప్లాన్. మండలిలో 40 మందికి గాను 29 మంది బీఆర్ఎస్ సభ్యులే. అయితే మొత్తం 8 మంది ఇప్పటికే అస్తంగూటికి. 12కు చేరిన కాంగ్రెస్ బలం, 21కి తగ్గిన గులాబీ దళం. మరికొందరు ఎమ్మెల్యేలపై అధికార పార్టీ నజర్. బిల్లుల ఆమోదంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రయత్నాలు. పార్టీ ఫిరాయింపుల్ని గతంలో వ్యతిరేకించి ఇప్పుడు ప్రోత్సహించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. చర్చకు రెడీ. విభజన సమస్యలపై రేవంత్, చంద్రబాబు నేడే సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం. తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలివే. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి. అవి ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలి. ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణ భూభాగం కావాలి. నీట్ రద్దు చేయొద్దు. నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల రద్దుతో తీవ్ర నష్టం. భారీగా అవకతవకలు జరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాం. సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం. సర్కారు బాటలోనే రద్దును వ్యతిరేకించిన ఎన్టీఏ. ఆగస్టు 11న నీట్ పీజీ. త్వరలో కొత్త రేషన్ కార్డులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహులు ఆనందం. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడగానే మీ సేవ పోర్టల్ ఓపెన్. సుమారు 10 లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా. అదనపు సభ్యుల నమోదుకు 11 లక్షల దరఖాస్తులు పెండింగ్. యూకే ప్రధానిగా కియర్ స్టార్మర్. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం. మొత్తం 650 స్థానాల్లో 412 గెలుపు. కన్జర్వేటివ్లకు ఘోర ఓటమి. 121 సీట్లకు పరిమితం.
సునాక్ రాజీనామా, ఓటమికి నాదే బాధ్యత, క్షమించాలంటూ ప్రకటన. కింగ్ చార్లెస్ను కలిసిన స్టార్మర్, ప్రధానిగా నియామకం. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెర. దెబ్బకొట్టిన అసమ్మతి, అస్థిరత, ప్రభుత్వ వ్యతిరేకత. రిచ్మండ్ నార్త్ ఆల్టర్ నుంచి సునాక్ మళ్లీ గెలుపు. రికార్డు స్థాయిలో 20 మంది భారత సంతతి వ్యక్తుల విజయం. గ్యాస్ బైక్ వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో. ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లోకి 2 కిలోల గ్యాస్, 2 లీటర్ల పెట్రోల్తో 330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కిలోమీటర్కి దాదాపు రూపాయి ఖర్చు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ. వికాస్ రాజ్ రిలీవ్. త్వరలో కీలక బాధ్యతలు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం. మరో 6 కాంగ్రెస్లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వారం రోజుల్లోపే చేరిక ముహూర్తం. ఎమ్మెల్యేలతో కొలికి వస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్. మండలిలోనూ మెజార్టీ సాధనపై దృష్టి. నేడు గద్వాల్లోకి. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలు. స్కాన్ చేయి కరెంటు బిల్లు కట్టేయి. ఆగస్టు నుంచి క్యూఆర్ కోడ్ ఆధారిత కరెంటు బిల్లుల జారీ. గూగుల్, ఫోన్పే, పేటీఎం ఆధారంగా స్కాన్ చేసి కట్టేయొచ్చు. వినియోగదారులకు కొత్త సదుపాయం. డిస్కిమ్ల నిర్ణయం. ఇప్పుడు వెలుగు. బయటకొస్తున్న భగీరథ అబద్ధాలు. నల్ల కనెక్షన్లపై నాటి సర్కారు తప్పుడు లెక్కలు. కొన్ని జిల్లాల్లో ఇండ్ల కన్నా కలెక్షన్లే ఎక్కువ. రేపటి నుంచే బోనాలు. ఆషాఢ బోనాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల ఆలయాలకు ముస్తాబు చేశారు. జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి, తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. విభజన సమస్యలపై ఫోకస్. నేడు ప్రజాభవన్లో తెలంగాణ, ఏపీ సీఎంల కీలక భేటీ. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీళ్లు, నిధులు, ఆస్తుల పంపిణీపై చర్చ. 9, 10వ షెడ్యూల్లోని సంస్థలపై ఇంకా వీడని చిక్కుముళ్లు. కృష్ణా జలాల పంపిణీపై కొనసాగుతున్న వివాదం. ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్ర. కొన్ని పార్టీల స్వార్థానికి నిరుద్యోగులు బలి కావద్దు. 100కి 100 పాలు. ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్. నిర్వహణ లోపం వల్లే హాథ్రాస్ ఘటన. దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు. రాహుల్. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్. పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం. రిషి సునాక్ ఆధ్వర్యంలో కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం. ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేసిన రిషి. కీర్ స్మార్టర్ను కొత్త ప్రధానిగా నియమించిన కింగ్ చార్లెస్ 3. 5 ఎకరాల 10 ఎకరాల రైతు భరోసాపై కటాఫ్పై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చ. నైని బ్లాక్లో సింగరేణికి అటవీ అనుమతులు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చిన ఒడిశా సర్కార్. సింగరేణికి బొగ్గు ఉత్పత్తికి తొలగిన అడ్డంకులు. హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్కు సీతక్క లీగల్ నోటీసులు. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. పర్మిషన్ కింద 100 కోట్లు చెల్లించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్. బీఆర్ఎస్ మీటింగ్కు 6 ఎమ్మెల్యేలు డుమ్మా. వారంతా కాంగ్రెస్లోకి పోతున్నారనే ప్రచారం. ఇప్పటికే 6 ఎమ్మెల్సీల ముక్కుమడి షాక్. తాజాగా గ్రేటర్ ఎమ్మెల్యేల గైరాజర్తో గులాబీ క్యాంపుల్లో ఒక్కసారిగా కలకలం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. నోటిఫికేషన్లు మార్చితే రద్దయ్యే ప్రమాదం. నిరుద్యోగుల డిమాండ్పై ముఖ్యమంత్రి హెచ్చరిక. అసెంబ్లీలో చర్చించాకే జాబ్ క్యాలెండర్. రేవంత్. ఇప్పటికే 28,942 పోస్టులు భర్తీ చేశామంటూ పాతపాట. వాయిదా డిఎస్సీనా, గ్రూప్ 2నా? సర్కార్కు తాకిన నిరుద్యోగుల నిరసన సెగ. ఒక పరీక్ష వాయిదాకు ప్రభుత్వం యోచన. తెలంగాణ బిడ్డలపై నిర్బంధం. నిరుద్యోగుల మార్చిపై సర్కారు ఉక్కుపాదం. ప్రజాపాలనలో అణచివేతల పర్వం. అడుగడుగున అరెస్టులు. టీజీ పీఎస్సీ ముట్టడి ముద్రిక్తం. దారి పొడుగున బారికేడ్లు, ముళ్ల కంచెలు. పోలీస్ అంకెలపై విమర్శల వెల్లువ. నిర్బంధంలోనూ మార్చ్ సక్సెస్. ఉధృత పోరాటంలో ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగార్థి. గిరిజన కూలిపై పోలీస్ దాష్టికం. చెయ్యని తప్పు ఒప్పుకోవాలని చిత్రహింసలు. బర్లు దొంగలించాడంటూ 2 సార్లు థర్డ్ డిగ్రీ. 5,000 కోట్ల కోసమేనా ప్రైవేట్కు? ఎఫ్ఆర్ఎంబీ కోసం మోకరిల్లిన రాష్ట్రం. ప్రజా ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు. దశల వారీగా డిస్కిమ్లు ప్రైవేట్ పరం. ఇదే విషయంపై కేంద్రంతో సీఎం చర్చలు. నిన్న సింగరేణి, నేడు వెలుగులో విద్యుత్తు. నీట్ను రద్దు చేయలేం. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. పెద్ద ఎత్తున అక్రమాలకు ఆధారాలు లేవు. మొత్తం పరీక్ష రద్దు హేతుబద్ధం కాబోదు. లక్షల మంది నిజాయితీ అభ్యర్థులకు నష్టం. వేర్వేరుగా కేంద్రం, ఎన్డీఏ అఫిడవిట్లు. అర్ధరాత్రి చీకటి కుట్రలు. కాంగ్రెస్లో చేరిన 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. నాడు ఎమ్మెల్యే సంజయ్, నేడు ఎమ్మెల్సీలది అదే తీరు. పార్టీ మారిన నేతల రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి.